వధువా సుస్వాగతం, నీకోసమే ఈ స్వాగత గీతం. రావమ్మ వధువా సుస్వాగతం, నీకోసమే ఈ స్వాగత గీతం. వచ్చింది వచ్చింది మధురమైన సమయం, తెచ్చింది నూతన కాంతుల ఉదయం. వచ్చింది వచ్చింది మధురమైన ఈ బిడ్డలైన వారి ప్రభావం మీరు తండ్రి ముఖ్యమైన బాగుకి సహాయకైన ఈ కోటాన్ని ఆది నుండి అంతవరకులైన మీరు అధ్యక్షత వహించండి ప్రభావం. దుష్ట శక్తులకు, చీకటి శక్తులకు, అంధకార శక్తులకు అధికారం లేకోకుండా యేసుక్రీస్తు శక్తి కలిగిన, మహిమ కలిగిన మహోన్నతమైన నీ నామంలో వివాహం అన్ని విషయాలు ఘనమైంది అనుకున్నాం ప్రభావం. ఆ ఘనమైన వివాహాన్ని మీరు జరిగించండి. అనేక దైవజనులు ప్రభావం, బంధువులు, స్నేహితులు తండ్రి, సంఘము అందరూ వ్యక్తున్నారు తండ్రి. సహాయం చేసి భయం పొందమని, హృదయగల ఆశీర్వాదంతో నింపమని యేసు పరిశుద్ధ నామములో పెట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను ప్రభువు తండ్రి. ఆమేన్. మీ అందరూ ఈ రీతిగా వచ్చినందుకు మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ వివాహాన్ని ఇంకా పరిశుద్ధులు పరలోక పాఠాలను ప్రభు మధ్య వస్తున్నారు కనుక అందరం ఏకకాలం కలిగి రండి ఉత్సాహించు అనే పాటతో ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగుదాం.
విన్నారా? మరి ఎక్కడంతా ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యన మరొకసారి పాత్సంగా మమ్మల్ందరినీ ప్రవేశపెట్టారు. ప్రభా ఈ యొక్క వివాహం ప్రభా నీకు భయంకరంగాను అనేకులకు ఆశీర్వదకరంగా చేయండి. ప్రభా పడిపోతున్న బిడ్డలు మీరు ఆశ్రయించండి. వారి బంధువులను వారి తల్లిదండ్రులను మీరు ఆశ్రయించండి. ప్రభా రాబో కాలంలో ప్రభా నీ బిడ్డగా జీవించండి, సాయం చేయండి. చేరిన ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ కార్యక్రమం మొదటి నుంచి అంతవరకు మీరే ఉండి వాటి మార్గంతా ప్రభావం కలిగి వృద్ధాయిచ్చేయండి. మా పిల్లలు తీసుకుని పెట్టి కూర్చున్నామండి. దేవుని వాక్యం గౌరవిస్తూ దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అది లేచి నిలబడదామండి. యెహోవా దేవుని తలంచుకుంటూ ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి డాక్టర్ గారి గ్లోరీ ఆనంద్ గారు మన వాక్య ధ్యానం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వారికి సాటిన సహాయమును వారి కొరకు చేయమనుకుని. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూసుటకు అతని వద్దకు వాటిని రప్పించాడు. జీవం గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగింది. అప్పుడు ఆదాము సమస్త పశువులను ఆకాశ పక్షులను సమస్త భూజంతువులకు పేర్లు పెట్టాడు. అయినను ఆదామునకు సాటిన సహాయం అతనికి లేకపోయింది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రకటనలలో ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాడు. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటనను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాడు. అప్పుడు ఆదాము ఇంట్లో నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరిలో నుండి తీయబడిన కనుక నారి అనబడు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొని వారు ఏక శరీరమై ఉందరు. అప్పుడు ఆదామును అతని భార్య వారిద్దరూ దిగంబరులుగా ఉంది. అయితే వారు సిగ్గు ఎక్కువగా ఉంది. దేవుడు పరిశుద్ధ వాక్యం అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం నుంచి 33వ వచనం వరకు, అలాగే కుమారుని తండ్రిని తలంచు యేసుక్రీస్తు ప్రభువును తలంచుకుంటూ యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం వరకు. క్రీస్తునందరి పైనితో ఒకరినొకరు లోబడిన స్త్రీలారా ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడి క్రీస్తు సంగములకు శిరసయ్యులాగా పురుషుడు భార్యకు శిరసయ్యున్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అతిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యంతో దర్శనాము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని వరకు తను తాను అప్పగించుకున్నాడు. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమింప బదులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకుంటున్నాడు. తన శరీరమును ద్వేషించువాడెవడూ లేడు కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకును. మనము క్రీస్తు శరీరమునకు అవయవమై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుతున్నాడు. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకుని వారిద్దరూ యాగ శరీరం అవుతుంది. దేవుడు తన వాక్యాన్ని దీవించుగా. కానా ఊరిలో ఒక వివాహం జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండేది.
యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడి ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదని. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడని. యూదుల శుద్ధీకరణాచార ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండేవి. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపి, అప్పుడైన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాన యొద్దకు తీసుకుని పొండని చెప్పగా వారు తీసుకుని పోయి ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే కానీ తెలిసిన కానీ విందు తెలుపలేకపోయి కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసము పోసి జలుబు మొద్దుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయి, నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షరసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలియలలోని కానాలో యేసు మొదటి సూచక్రియలు చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దేవుడి వాక్యము దీవించుగాక. మీ అత్యున్నతమైన గమనాన్ని స్థుతులు స్తోత్రాలు వందనాలు చేస్తున్నాం. మధ్యాహ్నకాల సమయంలో మీరు బట్టి కుటుంబం బట్టి ఉచితమైన బాహుల్యాన్ని బట్టి ఈ స్థలంలో చేరి కూడి ప్రార్థించడానికి నిలిచినటువంటి అవకాశం బట్టి వందనాలు తండ్రి. మరొక బాగా మీ కృప సన్నిధానానికి వస్తున్నాం. జ్ఞాపకం చేసుకోవాలి. మా ప్రియులు మీ దాసులు సమయాల గారిని సురేల గారిని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి 2వ కుమార్తెను బట్టి వందనాలు.
తండ్రి వారిని మీ స్థానంలో నిలబెట్టి వారి యొక్క వివాహం విషయమై మేమందరం కూడి చేతుల వరకు మేము స్థుతించాం పాటల ద్వారా. తండ్రి వారి యొక్క ఆత్మీయ జీవితంలో మేలుకొరకు మీ దాసులతో ఉండి మీరు కొన్ని మాటలు హెచ్చరికలను వారికి తండ్రి మాకందరికీ మీ స్తోత్రాలు మీరు ఇచ్చి నాతో మాట్లాడి ఇప్పుడు ఆ కార్యక్రమానికి మీరు అధ్యక్షులు ఉండి తండ్రి అంతవరకు మీరే మీ స్వాతంత్రం జరిగించి క్రమంగా మర్యాద గడిపించి మహిళ ఏసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. వివాహము అనేది ఒక కుటుంబంగా ఏర్పడడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక వ్యవస్థ. ఈ వివాహ కార్యక్రమంలో ఈ వ్యవస్థీకృతమైనటువంటి సమయంలో పరిశుద్ధమైనటువంటి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం కూర్చున్నటువంటి ఎవరిలకు వారికి సంఘస్థులకు కూడా అది చాలా విలువైనటువంటి సందేశం. కానీ అతి ప్రాముఖ్యమైనటువంటి అతి ఆశీర్వాదకరం ఏర్పాటు చేసి ఉంచారు. ఇది ప్రతి మనిషికి వారి యొక్క జీవితంలో ప్రతి అడుగు కూడా స్థిరపరచడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక బలమైన పునాది అని మనం నమ్ముతూ ఉన్నాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ నూతనంగా దత్త చేయబడుతున్నటువంటి బిడ్డలకు ఒక సరైన దృక్పథాన్ని కలిగించే రీతిగా దేవుని వాక్యాన్ని మనం ముందు ఉంచుకుందాం. వివాహము అనేటువంటి కార్యక్రమంలో చదవబడిన వాక్య భాగాలు మనం విన్నప్పుడు ఆదికాండంలో చదివిన వాక్య భాగము, అదేవిధంగా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో రాసినటువంటి చదవబడిన వాక్య భాగము, వీటిలో ఒక ప్రత్యేకమైన మాట మనకు కనిపిస్తూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో దాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 5వ అధ్యాయంలో 31వ వచనంలో చివరి భాగంలో ఒక మాట చెప్పబడుతుంది. వారిద్దరును ఏక శరీరమగుదురు. ఆదికాండంలో కూడా ఇదే మాట రాయబడింది. వారిద్దరును ఏక శరీరమగుదురు. ఆదాము హవ్వ లేకుండా పరిపూర్ణుడు కాలేదు. హవ్వ వచ్చిన తర్వాత ఆదాము పరిపూర్ణుడయ్యాడు. వారిద్దరూ పరిపూర్ణమైనటువంటి ఒక శరీరమే ఏర్పడటానికి వివాహ వ్యవస్థ అవసరమైనట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ వివాహ వ్యవస్థ ద్వారా ఎక్కడో ఉన్నటువంటి ఒక పురుషుడు, ఎక్కడో ఉన్నటువంటి ఒక స్త్రీ కలిసి కుటుంబ వ్యవస్థను ప్రారంభించడానికి ఏక శరీరులు అనే మాట బైబిల్ గ్రంథంలో రాయబడుతూ ఉంది. వారు ఇద్దరు నుండి వివాహం చేయబడిన తరువాత వారే కాదు, వివాహం చేయబడిన వారు కూడా దేవుని వాక్యానుసారంగా మనకు అర్థమవుతున్నది ఏంటంటే దే ఆర్ నాట్ సెపరేటెడ్, దే ఆర్ వన్. వారు ఒకరు. ఎంతమంది బహుశా పరిమళ వేరే ఉండొచ్చు, తన కన్య అని రాయబడుతూ ఉంటుంది పెళ్లి పత్రాల్లో. ఇక్కడ సురేష్ బ్రహ్మచారి అని రాయబడుతుంది. పెళ్లి అయిన తర్వాత ఈ అబ్బాయి బ్రహ్మచారి కాదు, ఆ అమ్మాయి కన్యక కాదు. వారిద్దరూ శ్రీమతులయ్యి ఏక శరీరులై వారి కుటుంబ వ్యవస్థను ప్రారంభించడానికి వారు సిద్ధపడుతూ ఉన్నారు. ఏక శరీరమైనటువంటి స్థితిలోనికి సాగటానికి బైబిల్ గ్రంథంలో బలమైనటువంటి నడిపింపుకు కూడినటువంటి చక్కని సందేశాలు ఈ ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడుతూ ఉన్నాయి. ఇది పాటించకపోవడం వలన అనేకమైనటువంటి ఒడిదుడుకులు కుటుంబ జీవితంలో కలుగుతూ ఉంటాయి. జీవితానికి ఒక చక్కని పాఠముగా ఏర్పాటు చేసుకుంటానని నేను నమ్ముతూ ఉంటాను. వారే కాదండి, అనేకమైన కుటుంబాల్లో శాంతి సమాధానాల కొరకు దేవుని వాక్యమును తప్పనిసరిగా వారి జీవితాలకు పంచుకోవడం ద్వారా వారి జీవితాలు శాంతిమయం అవుతాయని కూడా వాక్య రూపంగా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. వారిద్దరూ ఏక శరీరమే అవటానికి ఒక చక్కని మాటలు ఇక్కడ వ్రాయబడుతూ ఉన్నాయి. నేను ఆ వాక్య భాగంలో మరొకసారి నేను మీకు మొత్తం చదవడానికి నేను ముందుకు సాగడం లేదు, కానీ కొన్ని విషయాలు మీతో నేను పంచుకుంటున్నాను. 22వ వచనం చూసినట్లయితే 5వ అధ్యాయంలో 22వ వచనంలో స్త్రీలారా ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. స్త్రీ గురించి వ్రాయబడినటువంటి మాట.
మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఇదే మాట 33వ వచనంలో కూడా రాయబడి ఉంది. అక్కడే ఉంటున్నాడంటే ఆయన అంటున్నాడు, మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తన వలె తన భార్యను ప్రేమ పోలెను, భార్య ఏదైనా భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూసుకొనవలెను. భార్య గురించి రాసిన మాటలలో లోబడి ఉండవలెను, రెండవది భయము కలిగి ఉండినట్లు చూసుకొనవలెను. చాలా మంది అనుకుంటారు ఈ మాట మాత్రమే అంటూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే సాంఘిక పరంగా నేటి సమాజం అది పురుషాధిక్య సమాజంగా చెప్పబడుతూ ఉంటుంది. దాని కారణంగా ఏమంటారంటే ఈ మాట మాత్రమే హెచ్చరిస్తూ ఉంటారు. నువ్వు లోబడు, భయపడి నడుచుకో.